కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వచ్చే విద్యా సంవత్సరం నాటికి దత్తిరాజారు, మెంటాడ మండలాల్లో నిర్మాణంలో ఉన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ భవనాలు వినియోగానికి సిద్ధమవుతాయని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. 2027 జూన్ నాటికి మొత్తం ఫేజ్ 1 పనులు పూర్తి కానున్నాయని తెలిపారు. విజయనగరం గాజుల రేఖ సమీపంలో ప్రస్తుత గిరిజన విశ్వవిద్యాలయాన్ని మంత్రి సందర్శించారు. అక్కడ ఉపకులపతి టి శ్రీనివాసన్ ఇతర విభాగ అధిపతులతో ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణంపై సమీక్షించారు. ప్రస్తుత భవనాల నిర్మాణం, ఇతర అంశాలపై రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తిలకించారు. యూనివర్సిటీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో ఉన్న యూనివర్సిటీకి విద్యుత్, త్రాగునీటి సరఫరాపై ఆరా తీశారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎక్కడ క్యాంపస్లో తరగతులు, గ్రూపులు, విద్యార్థులకు వసతి సౌకర్యాలు, సిబ్బంది, అధ్యాపకుల సంఖ్య తదితర అంశాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ట్రైబల్ యూనివర్సిటీకి జాతీయ రహదారి నుంచి అప్రోచ్ రోడ్ నిర్మించాలని, యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న విద్యుత్ హైటెన్షన్ వైర్లను వెలుపలకు జరపాలని ప్రతినిధులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఉపకులపతి శ్రీనివాసన్తో పాటు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జితేంద్ర మిశ్రా, ఫైనాన్స్ ఆఫీసర్ ప్రొఫెసర్ పికే దాస్, డీన్ ప్రొఫెసర్ శరత్ చంద్రబాబు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ ఎన్వీఎస్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. They need to progressive way. Not understand.